ఎలాంటి ఆర్థిక సహాయం ఆశించకుండా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నగరంలో టీజీవీ కళాక్షేత్రాన్ని అభివృద్ధి చేయటం అభినందనీయమని రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. ఈ మేరకు టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన కర్నూలు ఉత్సవ్ 2025 ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీజీవీ కళాక్షేత్రం, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కర్నూలు ఉత్సవ్ 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు తల్లి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో పాటు కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్, ప్రముఖ పారిశ్రామికవేత్త బివి రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ కల్కురా, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, కర్నూలు నగరంలో టీజీవీ కళాక్షేత్రం వెనుక భాగంలో దాదాపు ₹1 కోటి వ్యయంతో నాటక శిక్షణ అకాడమీతో పాటు సంగీత శిక్షణ అకాడమీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. దీనికి ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ సహకరించేందుకు ముందుకు రావటం అభినందనీయమని అన్నారు. తెలుగు భాషకు, తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా మంచి గౌరవం ఉందని, ప్రపంచంలో ఏ ప్రాంతంలో తెలుగువారు ఉన్నా ఆ ప్రాంతంలో వారికి మంచి గౌరవం లభిస్తుందని తెలియజేశారు. ముఖ్యంగా కర్నూలు ఉత్సవ్ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల తెలుగు వారంతా ఐకమత్యంగా మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్ల తెలుగు వారందరికీ ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని వివరించారు. అనంతరం కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ, కర్నూలు నగరంలో కళలు, కళాకారులను ప్రోత్సహించడంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. ఆయనను దగ్గరగా చూసిన వ్యక్తిగా తనకు అలాంటి అనుభవం ఉందని వివరించారు. తాను గతంలో ఒక సినిమా కార్యక్రమం నిర్వహించేందుకు ఆయనను కలిసినప్పుడు తనకు సంబంధించిన ఫంక్షన్ హాల్ను పూర్తిగా ఉచితంగా ఇచ్చారని, ఇది ఆయనకు కళాకారుల పట్ల ఉన్న గౌరవాన్ని సూచిస్తుందని చెప్పారు. దీంతో పాటు కర్నూలు నగరంలో కళాకారుల కోసం టీజీవీ కళాక్షేత్రం లాంటి అద్భుతమైన వేదికను అందుబాటులోకి తీసుకువచ్చారని చెప్పారు. అనంతరం తెలుగు నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, పారిశ్రామికవేత్త బివి రెడ్డి తదితరులు మాట్లాడుతూ, కర్నూలు నగరంలో కళలను, కళాకారులను ప్రోత్సహించడంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఎప్పుడూ ముందుంటారని, కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో నాటక శిక్షణ అకాడమీతో పాటు సంగీత శిక్షణ అకాడమీ ఏర్పాటు చేసేందుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముందుకు రావటం ఎంతో అభినందనీయమని చెప్పారు. ఇది కళాకారులకు, సంగీత అభిమానులకు ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు టీజీవీ కళాక్షేత్రాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఎంతో అభివృద్ధి చేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ శ్రీకృష్ణదేవరాయలతో పోలుస్తూ, గతంలో శ్రీకృష్ణదేవరాయలను అభినందిస్తూ పాడిన పాటను పాడి ఆయనను సన్మానించారు. అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా సన్మానించారు. తెలుగు వాళ్ళగా ముద్ర వేస్తారని వాళ్ళ ముఖ్యమంత్రులు తెలుగు వాళ్ళైనా వాళ్ళు చెప్పుకోరు కొంతమంది. ఇలా మన భాషకు ప్రపంచంలోనే ఒక పెద్ద గౌరవం ఉన్నది. తెలుగు ప్రజలు, తెలుగు వారన్నా ప్రపంచంలో ఒక ఉన్నత స్థాయిలో వెలగటమే కాకుండా వారికి ఉన్నత స్థాయిలో గౌరవాన్ని కూడా ఉన్నదని సభాముఖంగా తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాల వల్ల ముందుకు మనం బాగా ఐక్యంగా ముందుకు పోయేదానికి తెలుగు ప్రజలకు కలుగజేస్తుందని నాటక అకాడమీ ఒకటి పెట్టండి, ట్రైనింగ్ సెంటరు. తప్పకుండా దగ్గర ఒక వెనక భాగంలో దగ్గర ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు కావచ్చు. దాన్ని కూడా వెనక భాగంలో కట్టిస్తాము. దానికి తోడుగా మ్యూజికల్ కూడా పాసిబిలిటీ ఉంటే మ్యూజికల్ అకాడమీ 2 కలిపి పెట్టేదానికి అవకాశం ఉంటే పెట్టిస్తాము. వెనక పెట్టించి ఇది వాడుకుంటాము, వెనక ట్రైనింగ్ చేస్తుంటాము. 2
వాడుకునే విధంగా నిత్య కళ్యాణం పచ్చతోనం ఉండే విధంగా ఈ కళాక్షేత్రాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చెప్పినట్టుగా అందరినీ ఒక చోటకు తేవటం అనేది అవసరం. తప్పకుండా ఇప్పుడు పుస్తకాలు వేయక్కర్లేదు సార్. మనం ఒక వెబ్సైటు ఉంటుంది అకాడమీకి, వాట్సాప్ ఉంటుంది. ఈ వివరాలన్నీ కూడా నేను కళాకారులను కోరుతుంది, మీ వివరాలన్నీ అకాడమీకి పంపండి. త్వరలో మీకు మన నాటక అకాడమీ యొక్క వాట్సాప్ గ్రూప్ను మీకు మన టీజీవీ కళాక్షేత్రం ద్వారా మేము ప్రకటిస్తాము. దాంట్లో మీ వివరాలన్నీ కూడా పెట్టుకుంటే సార్ చెప్పినట్టుగా అందరూ ఒక చోట ఉంటారు. అవార్డ్స్ ఎవరికి వచ్చాయి, ఎవరికి రాలేదు, ఎవరికి పెన్షన్లు ఉన్నాయి, ఎవరికి లేవు, ఇవన్నీ మాకు తెలవటానికి అవకాశం ఉంటుంది. ఆశీస్సులుగా ఆ రోజున కృష్ణదేవరాయలకి ఇచ్చిన అలసాని పెద్దన పద్యాన్ని, ఆశీస్సు పద్యాన్ని వాళ్ళు వెంకటేష్ గారికి మహానుభావుడికి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. శాలు దండ తీసుకున్నాను. అయ్యా, మీ కీర్తి అజరామరంగా కృష్ణదేవరాయలు అంత ఉండాలని మా కళాకారుల తరఫున ఆ రోజు నల్లసాని పెద్దన కృష్ణదేవరాయలు ఏ పద్యంతో అయితే ఆశీర్వదించాడో ఆ పద్యాన్ని నేను చదువుతా ఉన్నాను. క్షీరాంభోనిధియందు యోగ సరణించి శక్తి ప్రాపించి సద్గోరాజత్కకుబంత గోప విలసద్గోరాజ గోలోకతాస్పారాలోకన తేజగాత్ర చలన స్వాంతాదిదంభోళికృత్సార జ్ఞాన సనందనాది ముని బృందాధిక్య సామర్థ్యవాక్పురకారత నిద్ర చెందు కరుణాంభోరాసి మింబ్రోచుతం అలనాటి కృష్ణదేవరాయలే ఈ వేదికపై సాక్షాత్కరించినట్లుగా మనం అందరం భావిద్దాం. వారి ఔదార్యంతో ఏర్పడినటువంటి టీజీవీ కళాక్షేత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అద్భుతమైనటువంటి కళాక్షేత్రంగా అలరారుతోంది. థ్యాంక్ యూ. నాటక అకాడమీ, సంగీత అకాడమీ రెండింటిని ఒకేసారి మంజూరు చేసిన శ్రీ టీజీ వెంకటేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో గట్టిగా హర్షధ్వానాలు.